ఈరోజు అమరావతి రీలాంచ్ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన మోడీ ఎదుట రాష్ట్ర హక్కుల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు మౌనం పాటించారు. రాష్ట్ర విభజన అప్పుడు ఏపీ హక్కుల గురించి ప్రధాని మోడీ దగ్గర వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం ప్రధాని మోడీ మీద పొగడ్తల వర్షం కురిపించిన చంద్రబాబు విభజన సమస్యల పరిష్కార అంశానికి సంబంధించి మోడీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు. విభజన హామీలు పెండింగ్లో ఉన్నందున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం మోడీ వద్ద ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లుగా చంద్రబాబు, పవన్ల ధోరణి కనిపించింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం అడగలేదు. చంద్రబాబు కూడా అడగలేదు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపు మీద స్పష్టత తదితర అంశాల మీద మోడీ వద్ద చంద్రబాబు, పవన్లు ప్రస్తావించలేదు. అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారే కానీ విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోడీ ప్రసంగంలో కానీ చంద్రబాబు ప్రసంగంలో కానీ మచ్చుకైనా కనపడలేదేంటని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరోపక్క వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. పెద్దారెడ్డికి ఎవరో మద్దతు ఇవ్వద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావట్లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమని సంకేతాలను ఇచ్చిన జేసీ మీద విశ్లేషకులు మండిప్రాయపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరు మీద సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్న టీడీపీ నేతలు మాత్రం పెదవి విప్పట్లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నకుండిపోతుండడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు.